అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్కీ 7 పార్థివ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మీ ముందుకైతే మరో సరికొత్త వీడియోతో అయితే వస్తున్నాను. ఏమిటి అని అంటే బెజవాడ దుర్గమ్మ అనే వీడియోతో అయితే వస్తున్నాను. అమ్మవారి యొక్క శ్లోకంతో అయితే ఈ వీడియో మొదలు పెడదామండి. భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశ్రోణే ఏక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాత. ఇప్పుడు అమ్మవారు లక్ష్మి, సరస్వతి, పార్వతి, దుర్గా, కాళీ అనే దేవతామూర్తులు అందరూ ఒకటేనా వేరువేరా అనే అంశాన్ని అయితే ఇప్పుడు మనం చర్చించుకుందాం. మనం చెప్పాం కదా, ఈ దేవతామూర్తులు అందరూ శక్తి నుంచి ఆవిర్భవించిన వివిధ రూపాలు అని. అమ్మగా ప్రేమని, కరుణ చూపించేటప్పుడు ఆమె ఒక పార్వతీదేవి. అలాగే మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటప్పుడు సరస్వతీదేవి, ఐశ్వర్యాన్ని ప్రసాదించేటప్పుడు లక్ష్మీదేవి, క్షణ కవచంగా ఉగ్ర రూపంలో శత్రువులని సంహరించేటప్పుడు ఆమె దుర్గాదేవి, నియంత్రణ లేని శక్తిగా ఉద్భవించి శత్రు సంహారం చేసేటప్పుడు ఒక కాళీమాత. నాకు మనం చెప్పుకున్నాం కదండి, దుర్గమ్మ అని అంటే వివిధ ఆకారాల నుంచి పుట్టింది అని. అంటే దైత్యనాశిక, ఊ అని అంటే విఘ్ననాశిక, రా అని అంటే రోగనాశిక, ఆ అని అంటే పాపనాశిక, అలాగే ఆ అంటే భయనాశిక. అంటే దుర్గమ్మ అని మనం పిలవగానే అమ్మవారు ప్రసన్నమై విఘ్నాల నుంచి మనల్ని కాపాడుతుందండి. అలాగే పూర్వం కీలుడు అనే యక్షుడు వారి గురించి ఘోర తపస్సు చేసి ఆమెనైతే ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు అమ్మవారు, నాయన ఏమి వరం కావాలి? తల్లి, నువ్వు ఎప్పుడు నా హృదయ స్థానంలో కొలువై ఉండు అని వరమైతే కోరాడు. అప్పుడు అమ్మవారు, అలాగే నేను మహిషాసుర సంహారం చేసిన తర్వాత వచ్చి నీ హృదయ స్థానంలో కొలువుంటానని వరమైతే ఇచ్చింది. అలాగే అర్జునుడు పాశుపతాస్త్రం కోసమైతే పరమేశ్వరుని ఆరాధించి ప్రసన్నం చేసుకొని పాశుపతాస్త్రం అయితే ఈ ఇంద్రకీలాద్రి పర్వతం పైన పొందాడు. పాశుపతాస్త్రం పొందిన తర్వాత ఆ శివపార్వతులకి నమస్కరించి యుద్ధానికైతే బయలుదేరాడు. ఒక పురాణ కథ అయితే ఇక్కడ ప్రాచుర్యంలో ఉందండి. అలాగే ఇంద్రకీలాద్రి కొండపైన విషయానికి వస్తే 1902లో ఇక్కడ ఒక చిన్న గుడి మాత్రమే ఉండేదండి. 92లో కొండపైకి రహదారి అయితే ఏర్పాటు చేశారు. 2002 సంవత్సరం నాటికి ఇక్కడ అమ్మవారి గుడి అయితే బంగారు తోరణంతో కప్పబడిందండి. పూర్వం అయితే కృష్ణానది ఈ ప్రాంతం గుండా అయితే ప్రవహించేది కాదంటండి. ఎందుకంటే టింకర ప్రదేశాలు అలాగే ఎత్తైన పర్వతాలుగా ఉండటం వల్ల ఈ కృష్ణమ్మ శ్రీశైల జలాల్లో అయితే కలిసేది. అక్కడి ప్రజలు కరువు కాటకాలతో అల్లాడిపోతూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి, తండ్రి మమ్మల్ని ఈ కరువు కాటకాల నుంచి కాపాడు అని చెప్పగా పర్వతానికి చిన్న బెజ్జం చేసి ఆ పరమేశ్వరుడు ఆ కృష్ణమ్మనైతే ఈ విజయవాటిక నుంచి ప్రవహించేలా చేశాడండి. అప్పుడు అక్కడ పాడి పంటలు పండి సస్యశ్యామలంగా ఈ విజయవాటిక అయితే వర్ధిల్లిందండి. ఈ కృష్ణమ్మ ఆ చిన్న బెజ్జం నుంచి ప్రవహించింది కాబట్టి
ఈ ప్రాంతాన్ని బెజ్జంవాడ అని, బెజ్జవాడ అని అయితే పిలిచేవారండి. కాలక్రమేణా ఇది బెజవాడగా రూపాంతరం చెందింది. అలాగే ప్రవహించే ప్రతి నది సముద్రంలో కలవాల్సిందే అని మనందరికీ తెలిసింది. అదేవిధంగా కృష్ణమ్మ సముద్రంలో కలవటానికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డు వచ్చిందని, అప్పుడు కృష్ణమ్మ దుర్గమ్మని తనకు దారి ఇవ్వవలసిందిగా కోరినప్పుడు దుర్గమ్మ కృష్ణవేణి ముక్కుపుడక చూసి తనకు నచ్చి ఆ ముక్కుపుడక ఇస్తే దారి ఇస్తానని కోరగా, అప్పుడు కృష్ణమ్మ తన ముక్కుపుడకని ఇస్తూ ప్రాంతంలో నా ముక్కుపుడక నేనైతే వెనక్కి తీసుకుంటానని చెప్పగా దుర్గమ్మ దానికి అంగీకరించింది. ఇప్పుడైతే కృష్ణమ్మ ఉవ్వెత్తిన ఎగిసి ముక్కుపుడక తీసుకుంటుందో ఇప్పుడు యుగాంతం అని పురాణాల్లో అయితే ఉందండి. దుర్గమ్మ ఒక చిన్న బెజ్జం కృష్ణమ్మకి దారి అయితే ఇచ్చిందండి. ఆ చిన్న బెజ్జం నుంచి ప్రవహిస్తూ సముద్రంలో అయితే కలిసింది. చిన్న బెజ్జం నుంచి ప్రవహించింది కాబట్టి అప్పటి నుంచి బెజ్జంవాడ అని, బెజవాడ అని ప్రాచుర్యంలోకి అయితే వచ్చిందండి. శుంభులు మహిషాసురుణ్ణి మర్దించిన వారి యొక్క విజయానికి ప్రతీకగా విజయవాటికని, విజయవాడ అన్న పేరుతో కూడా ప్రజలు పిలుస్తూ ఉండేవారండి. అలాగే పూర్వం అమ్మవారు ఈ ప్రాంతంలో అనేక మహిమలైతే చూపించారు అని పురాణ గాథలు చాలా అంటే చాలా ఉన్నాయండి. అందులో ఒకటి, పూర్వం మాధవవర్మ అనే ఒక మహారాజు ప్రాంతాన్ని అయితే ఉంచేవాడు. సంతానం లేక అమ్మవారిని అయితే ప్రార్థించి తనకు సంతానం కావాలని కోరగా అతనికి ఒక సంతానాన్ని అయితే ప్రసాదించింది. ఆ సంతానం పెరిగి పెద్దవాడయ్యి ఒక రోజు అతి వేగంగా గుర్రంపై ఎక్కి సవారీ చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన పేద చింతకాయలు అమ్ముకునే మహిళ తన కుమారుణ్ణి తీసుకొని అటుగా వెళ్తుండగా ఆ రాజుగారి యొక్క రథ చక్రం అయితే ఈ పిల్లవాడిని ఎక్కించి ఆ పిల్లవాడి మరణానికైతే కారణమైంది. వద్దకెళ్ళి అక్కడ ఉన్న గంటనైతే మోగించింది. ఆ రాజు నా ప్రాంతంలోని ప్రజలు ఏదో కష్టం వచ్చిందని వెళ్ళి అడగగా తన కొడుకు ఎక్కటం వల్ల చనిపోయాడని చెప్పగా ఆయన పొద్దున కల్లా నీ పిల్లవాడి మరణానికి కారణమైన వ్యక్తి యొక్క తల కింద పడుతుంది అని వరమైతే ఇచ్చాడండి. అప్పుడు ఆ రాజుగారు పిల్లవాడి యొక్క మరణానికి కారణం ఎవరో తెలుసుకోమని చెప్పగా కనుక్కొని ఈ దుస్సాహసం చేసింది మన యువరాజు గారే అని చెప్పగా రాజుగారు చెప్పిన మాటకి కట్టుబడి ఖడ్గం తీసుకొని తన కుమారుడి యొక్క తల నరికి బాధతో తన రాజ్యం వైపు వెళ్తుంటే అమ్మవారు ప్రసన్నమయ్యి తన ధర్మపాలనకి మంచితనానికి అమ్మవారు మెచ్చి కాసుల వర్షం అయితే కురిపించిందండి. అందుకని అప్పటి నుంచి దుర్గమ్మ కనకదుర్గ అన్న పేరు కూడా వచ్చిందండి. అలాగే 1955 సంవత్సరంలో జరిగిన ఒక యథార్థ సంఘటన మీ ముందు చెబుదామని చెప్పి అనుకుంటున్నానండి. అదేమిటి అనంటే, పూర్వం అమ్మవారు విజయవాడలో నగర సంచారం చేసేవారని నానుడైతే ఉందండి. అలాగే ఒకరోజు 1955లో రోజులు మారాయి అనే సినిమా రామా టాకీస్లో ఆడుతుంటే వృద్ధ మహిళ పట్టుచీర కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని తల్లో పూలు పెట్టుకొని ఒక పెద్ద బొట్టు పెట్టుకొని సెకండ్ షో అయిపోయిన తర్వాత ఈ వెంకన్నని బాబు నన్ను ఇంద్రకీలాద్రి పర్వతం దగ్గర అయితే దింపుతావా అని కోరగా అలాగే దింపుతానమ్మా అని చెప్పి ఆ వెంకన్న అనే రిక్షావాడు అమ్మవారిని ఎక్కించుకొని అలా వెళ్తూ ఉన్నాడండి. అప్పుడు అమ్మవారు ఏనాయనా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇక్కడ
అమ్మవారు నగర సంచారం చేస్తారు అని ప్రజలైతే చెప్తా ఉన్నారు. మరి నీకు భయం వేయలేదా అని చెప్పగా, అమ్మ నేను కష్టపడి సంపాదించాను, ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, అలాగే అమ్మ నన్ను మెచ్చి నాకు దర్శనం ఇస్తాను అని అంటే, మా అమ్మని చూడటానికి నాకెందుకమ్మా భయం అని ఆ పేద రిక్షా అతనైతే చెప్పగా, అమ్మవారు చిరునవ్వు నవ్వి అలా సైలెంట్గా ఉందండి. అప్పుడు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ అయితే రానే వచ్చింది. అప్పుడు అమ్మ ఈ కొండ వచ్చి ఇంద్రకీలాద్రి కొండ అయితే వచ్చింది, మిమ్మల్ని ఎక్కడ దింపాలి అని చెప్పగా వెనక నుంచి ఎలాంటి శబ్దం రాలేదు. అలా 2 సార్లు పిలిచిన తర్వాత ఏమమ్మా అని వెనక్కి తిరిగి చూడగా ఆమె ఆ రిక్షా మీద లేకుండా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయిందా అని అటు ఇటు చూస్తూ ఉంటే ఆమె విజయవాడ కొండపైకి అలా నడుచుకుంటా వెళ్తాం గమనించాడు. అమ్మా నాకు డబ్బులు ఇవ్వాలి, నా డబ్బులు ఇవ్వవా అని అడగగా, నీ తలపాగాలో పెట్టాను అని ఆ వృద్ధ మహిళ అయితే చెప్పటం జరిగింది. తను తన తలపాగా తీసి చూడగా అందులో ఒక 10 రూపాయలు నోటు అలాగే బంగారపు గాజు ఉండటం గమనించాడు. తన తలపాగాలోకి ఈ డబ్బులు ఎలా వచ్చాయి అని తన ఆశ్చర్యపోవటం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని తన రిక్షా ఎక్కింది. సాక్షాత్తు ఆ అమ్మలగన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ, బెజవాడ దుర్గమ్మ అని తెలిసి తన జన్మ ధన్యమైపోయింది అని అనుకొని ఆ తల్లికి నమస్కారం అయితే చేశాడు. అలాగే ఈ విషయాన్ని అక్కడ ఉన్న వారందరికీ చెప్పడం సాగింది. ఈ కథనాన్ని 1955 సంవత్సరంలో ఓ వార్తాపత్రికలో కూడా ప్రచురణ అయితే జరిగిందండి. అలాగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో వారి ఉత్సవ మూర్తులనైతే విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచి తమ యొక్క ఇంటి ఆడబిడ్డగా సారితో ఉత్సవమూర్తులని ఈవోకి పెంచటం అనాదిగా వస్తున్న ఆచారం అండి. ఈ అపూర్వ ఘట్టం మన విజయవాడ దసరా శరన్నవరాత్రుల్లోనే చూడగలమండి. ముందుగా దసరా శరన్నవరాత్రులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లోని రావి చెట్టుకి శమీ పూజ చేసి ఉత్సవాన్ని అయితే మొదలు పెడతారండి. ఆ తర్వాత దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. అలాగే దసరా రోజున ఆలయ ఉత్సవమూర్తులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచి అమ్మవారికి పూజలు నిర్వహించి పట్టుచీర, పసుపు కుంకుమ గాజులు, సారెతో ఆ ఉత్సవమూర్తులని తిరిగి ఆలయ ఈవోకి అయితే సమర్పించడం జరుగుతుంది. ఈ ఆచారం 14-15 శతాబ్దం నుంచి వస్తుందండి. ఈ ఆచారం రెడ్డి రాజుల కాలం నుంచి అనాదిగా వస్తుంది. దీనికి ముఖ్య కారణం రెడ్డి రాజుల గారి దగ్గర సిపాయిగా పనిచేస్తున్న మంగయ్య అనే వ్యక్తికి ఈ ఉత్సవమూర్తులు అక్కడ ఉన్న చెట్టు దగ్గర అయితే కానీ ఆయన పట్టించుకోకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోతే తన కూతురిలో అమ్మవారు ఆవహించి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పగా మంగయ్య అలాగే వెళ్ళి అక్కడ ఉత్సవమూర్తులు ఉండటం గమనించాడు. అక్కడ పూజను నిర్వహించిన తర్వాత అమ్మవారు ఆ ప్రదేశం నుంచే ఇప్పుడు ఇంద్రకీలాద్రి పర్వతం పైకి వెళ్ళిందని, అలాగే ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్ అనేది అమ్మవారి యొక్క పుట్టిల్లు అని ఒక ప్రాచుర్యంలో అయితే ఉందండి. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మవారి యొక్క మహిమలు కోకొల్లలండి. దుర్గాదేవి మహిషాసుర సంహారం చేసింది అని చెప్పుకున్నాం కదా. ఆ మహిషాసురుడి యొక్క
జనన మరణ వివరాలైతే తెలుసుకుందాం. పూర్వం రాక్షసుల రాజు అయినటువంటి రంభుడు యొక్క కుమారుడే ఈ మహిషాసురుడు. ఈ మహిషాసురుడి యొక్క ఆకారం ఎలా అంటే చాలా వింతగా ఉంటుందండి. అదేమిటి అని అంటే, ఈ మహిషాసురుడు అవసరమైనప్పుడు మనిషిలాగా అలాగే గేదెలాగా మారే ఒక ప్రత్యేకమైన గుణమైతే ఉంటుందండి. అలాగే ఇప్పుడు మహిషాసురుడు ఎలా జన్మించాడు అనే విషయమైతే తెలుసుకుందాం. శ్యామల అనే ఒక రాజకుమారి ఒక ముని శాపం వల్ల నీటి గేదెలాగా మారుతుంది. రంభుడు అనే రాక్షసుడు ఆ శ్యామలాదేవిలో ప్రేమలో పడ్డాడు. ఒకానొక సమయంలో వారి కలయికతో మహిషాసురుడు జన్మించాడు. ఈ మహిషాసురుడికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రూపాలు మార్చుకునే ఒక అద్భుతమైన శక్తి అయితే ఉందండి. మహిషాసురుడు దేవతల యొక్క వరంతో ముల్లోకాలని జయించాడు. అలాగే తనకి పురుషుడు వల్ల మరణం రాదని వరమైతే పొందాడు. తన యొక్క ఈ వరం చేత మహిషాసురుడు దేవతలని అలాగే భూలోకంలో మనుషులని అలా అంటే చాలా బాధ పెట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు దేవతలు తమ యొక్క బాధని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తమ బాధనైతే వివరించగా దుర్గాదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యొక్క త్రిశక్తి రూపం ఉద్భవించింది. ఆమె 8 చేతులతో త్రిశూలం పట్టుకొని, అలాగే దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు 9 అవతార మహిషాసురుని అయితే సంహారం చేసిందండి. అలాగే ఇప్పుడు దుర్గాదేవికి 8 చేతులు కలిగి ఒక్కొక్క చేతితో ఒక్కొక్క అస్త్రం అయితే పట్టుకొని ఉంది. అవి వివిధ దేవతామూర్తులు ఇచ్చారు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏ అస్త్రాన్ని ఏ దేవతలు ఇచ్చారో అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందామండి. ముందుగా త్రిశూలం ఆ పరమేశ్వరుడు అయితే అమ్మవారికి ప్రసాదించాడు. శంఖం మరియు సుదర్శన చక్రం అయితే శ్రీ మహావిష్ణువు ఆమెకి ప్రసాదించాడు. అలాగే కమండలం ఆ బ్రహ్మదేవుడైతే దుర్గాదేవికి ఇవ్వటం జరిగిందండి. అలాగే ఖడ్గాన్ని అయితే కలకదేవుడు ప్రసాదించాడండి. ధనస్సు ఏమో వాయుదేవుడు ప్రసాదించాడు. అలాగే దండం అనే ఆయుధాన్ని అయితే కుబేరుడు ఇచ్చాడు. గదని ఆ ఇంద్రుడైతే ప్రసాదించాడండి. పరశురాముడు అలాగే వజ్రాయుధాన్ని అయితే ఇంద్రదేవుడు దుర్గాదేవికి ప్రసాదించాడండి. అక్షమాల బ్రహ్మదేవుడు, నీలఖడ్గం సూర్యదేవుడు అయితే ప్రసాదించారండి. అలాగే అగ్ని వస్త్రాన్ని అగ్నిదేవుడు, దేవతామూర్తులైతే వివిధ అలంకార వస్తువులు దుర్గాదేవికి అయితే ప్రసాదంగా ఇచ్చారండి. అయితే దుర్గల గురించి అయితే తెలుసుకుందామండి. ఈ నవదుర్గలలో శైలపు బ్రహ్మచారిని, చంద్రగంట,
కూష్మాండ, అందమాత, కాత్యాయిని, రాత్రి, మహాగౌరి, దాత్రి. 9 రూపాల్లో అయితే అమ్మవారైతే మహిషాసురుణ్ణి సంహారం చేశారండి. చెప్పుకున్నట్టుగా నవదుర్గలు అని అంటారు. కొన్ని రాష్ట్రాల్లో దేవాలయాల్లో అయితే వివిధ అలంకారాల్లో అయితే అమ్మవారిని పూజిస్తారు కదా, అది ఏమిటి అన్నది మనం చాలా అంటే చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. నవదుర్గలు అని చెప్పుకున్నాం కదండి. ఒక్కొక్క రోజు అమ్మవారు ఒక్కొక్క అవతారం అయితే దాల్చి శత్రు సంహారం చేసిందండి. దుర్గల్లో పలానా రోజున పలానా అవతారం ఖచ్చితంగా ఆమెనే పూజించాలి అని అయితే ఉంటుందండి. అలా కాకుండా భక్తులు తమ సౌకర్యార్థము అమ్మవారిని వివిధ అలంకారాలలో అయితే పూజిస్తూ ఉంటారు. అదే ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటాం. లలితా త్రిపుర సుందరీ దేవని, పార్వతీదేవని, అన్నపూర్ణాదేవని, మహాలక్ష్మి అని, రాజరాజేశ్వరి అని ఇలా వివిధ రూపాల్లో అయితే అమ్మవారిని అలంకరించి ఆమెనైతే పూజిస్తూ ఉంటారు. చాలామంది చెప్పటం ఏమిటి అని అంటే, మొదటి 3 రోజులు అమ్మవారిని పార్వతీదేవిగా, అలాగే తర్వాత 3 రోజులు అమ్మవారిని లక్ష్మీదేవిగా, అలాగే చివరి 3 రోజులు సరస్వతీదేవి అలంకారాలలో అయితే పూజిస్తారు అని అయితే చాలామంది అయితే చెప్తూ ఉంటారండి. ఒక్క దేవాలయంలో ఒక్కొక్క అలంకారణ అయితే ఉంటుంది. అలంకారాలలో అయితే ఎవరి సౌకర్యార్థం వారైతే అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు. ఖచ్చితత్వంగా ఈరోజు ఈ అలంకారనే చెయ్యాలి అని అయితే ఎక్కడా లేదండి. అలాగే ఈ అమ్మవారిని వివిధ రాష్ట్రాల్లో వివిధ పద్ధతుల్లో అయితే పూజిస్తూ ఉంటారండి. ఎక్కువగా అమ్మవారిని వెస్ట్ బెంగాల్లో అయితే చాలా అంటే చాలా ఘనంగా పూజిస్తారు. అలాగే ఒరిస్సా ప్రాంతంలో కూడా అమ్మవారిని చాలా అంటే చాలా ఘనంగా అమ్మవారిని పూజిస్తారు. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో తెలిసిందే, హైదరాబాదు, ఇటు మన ఆంధ్రాలో విజయవాడలో అయితే అంగరంగ వైభవంగా దేవీ శరన్నవరాత్రులు అయితే చేస్తాం. అలాగే పూర్వం అమ్మవారు ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా శాంతి రూపంలో అయితే ఉండేది కాదండి. చింతాకాళి అనే ఒక భయంకరమైన ఆకారంలో అయితే అమ్మవారు దర్శనమిచ్చేవారు. అలాగే పూర్వం ఇక్కడ అమ్మవారు సాయంత్రం 6 కాగానే నగరంలోకి సంచరించి, అలాగే అక్కడ ఉన్న నగర ప్రజలని ఆమె బలి తీసుకొని ఉండేదని, అలాగే అక్కడ నగరవాసులు సాయంత్రం 6 కాగానే భయంగా ఇంటి వద్దనే ఉండిపోయేవారు అని చెప్పి ఒక ప్రచారంలో అయితే ఉందండి. ఆది శంకరాచార్యుల వారు ఈ శ్రీచక్రంలో ఉన్న కొన్ని రౌద్ర బీజాలను అయితే తొలగించి అమ్మవారిని శాంతి స్వరూపంలో 4 అడుగుల ఎత్తులో ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారిగా అక్కడ ప్రతిష్ఠించారండి. చింతామణి కాళీ అమ్మవారైతే ఇప్పటికీ ఆ ఇంద్రకీలాద్రి పర్వతంలో ఉంటారని, అలాగే అక్కడ పూజారులు సంవత్సరంలో 1-2 రోజులు వెళ్ళి ఆమెకి ప్రత్యేక పూజలు చేసి ఆమెనైతే శాంతింపచేస్తారు అని ఒక నానుడైతే ఉందండి.